పులిహోర చేస్తాను. 2 మామిడికాయలు అందులో వేశాను. అది పులుసు చేస్తాను. అన్నం ఇలా వండుకోవాలి. పులిహోరకు అయ్యింది. పసుపు వేసి వండేశాను. 2 మామిడికాయలు అన్నంలో ఉడికినాయి. వాటి రసం తీసుకుందాం. ఇలా 2 కాయలు తీసేసుకుందాం. ఇదిగోండి పోన్ అయిపోయింది. పసుపు వేసిన నువ్వులు కూడా వేసాను. కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి పసుపు కూడా వేసినట్టున్నా కదా. అన్నంలో వేసాను కనుక ఇందులో వేసుడు అవసరం లేదు. కొంచెం వేసిన ఇంగువ వేసిన, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, పల్లి గింజలు, నువ్వులు ఇవన్నీ వేసేసాను. ఇంగువ, పసుపు. ఇప్పుడు స్టవ్ కట్టేశాను. ఇప్పుడు ఈ తీసి పెట్టుకున్న ఈ గుజ్జు ఇందులో పోసి కలిపేస్తున్నాం. ఉప్పు వేయాలి ఇందులో. ఉప్పు, అన్నానికి తగినంత ఉప్పు వేసి కలపాలి. 2 స్పూన్లు వేస్తున్నా. పుల్ల మామిడికాయలు 2 తీసుకున్నా. పోని చేసిన అందులో వేసి కలిపి అన్నానికి పట్టించడమే. అయిపోయింది. స్టవ్ ఎప్పుడూ కట్టేసిన. అది కాదు, ఇది పెట్టుకో. ఇవంతా కట్ చేసుకుంటా నేను అన్నయ్యని. కట్ చేసి కట్ చేయి. ఫోన్ అంతా ఇందులో వేసేసిన. బాగా కాలేదు అది అప్పుడు. ఇదిగో ఫోన్ అంతా వేసేసిన. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి నూనె వేసి దాంట్లో వేసి కరివేపాకు కలపాలి. అంతే, అన్నీ వేసా. ఇగో కరివేపాకు మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ గోలించి వేసేసాను. ఇలా ఉంటుందండి. ఇలా చేసుకోవాలి. మామిడికాయ పులిహోర ఇలా చేసుకోవచ్చు, తురిమిరి చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఉడికించి చేశాను. బాగా గట్టిగా ఉన్నాయి కాయలని ఉడికించాను. ఇగో ఇలా చేసుకోవాలి. నన్ను కూడా తీయాలి. చాలు.